అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభింపజేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు టీజీ భరత్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు నాగరాజ్ గారు, గౌరవ శాసనసభ్యులు గౌరీ చరిత్ర గారు, దస్తగిరి గారు, అదేవిధంగా ఏపీఎంఎస్ఐడిసి అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, రజక కార్పొరేషన్ అధ్యక్షురాలు సావిత్రి గారు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 21,50,00,000 విలువ చేసే లినాక్ మిషను, దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక 10 కోట్లు, రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి 10 కోట్లు, ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 40 లక్షల నుంచి 2.5 కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ని కానీ, సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కర్నూలు జీజీహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది. గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది. పత్రికా విలేకరులు కానీ, ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది. ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలను కూడా చేయడం జరిగింది. అత్యంత క్లిష్టమైన సర్జరీలని, మన ఊహకు కూడా అందని సర్జరీలను కూడా డాక్టర్లు చేశారు. సర్జికల్ ఆంకాలజీలో కానీ, జనరల్ ఆంకాలజీలో కానీ, లేదా వారికి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటున్న అనెస్థీషియా కానీ, ప్యాథాలజీ కానీ, ఇతరత్ర సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం రోజులు ఇటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ఆసుపత్రి హెచ్ఓడీలకు కానీ, ప్రొఫెసర్లకు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లకి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి, ఇతరత్ర పారామెడిక్స్కి, నర్సింగ్ స్టాఫ్కి, చివరి వరకు క్లాస్ 4 ఎంప్లాయీస్ దాకా కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ కథ చూస్తుంటే ఒక్కోటి 10 లక్షల నుంచి 20 లక్షల ఖరీదు చేసే ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసేదాన్ని ఉచితంగా ఇంట్లో ప్రతి పేషెంట్ చెప్తుంటే, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే, అత్యంత పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేశారనో, అన్నగా ట్రీట్ చేశారనో, చివరికి 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయికి ఒక క్లిష్టమైన సర్జరీ చేసి ఇప్పటికీ ఆ అబ్బాయికి పాలియేటివ్ కేర్ అందిస్తూ చికిత్స అందిస్తున్నారు. 14 సంవత్సరాల అమ్మాయికి బ్రెయిన్ సర్జరీ చేశారు. అత్యాధునికమైన, అంటే శరీరంలో ఎక్కడ ఘాట్లు లేకుండా ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్తో అనేక రకాలైన చికిత్సలు అందిస్తున్నారు. దీన్ని మరింత పటిష్టం చేయడం కోసం ఒక రాష్ట్రంలోనే ఒక గర్వించదగ్గ వైద్య సంస్థగా, వైద్య కళాశాలగా కూడా కర్నూలుని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సరం క్రితం సమీక్ష నిర్వహించినప్పుడు అనేక రకాలైన కొరతలు కనిపించాయి. ప్రధానంగా డాక్టర్ల కొరత వేధిస్తూ ఉంది. 40% డాక్టర్ల కొరత ఉంటే ఇటీవల రీడిప్లాయ్మెంట్, దాంట్లో భాగంగా ఆదోని నుంచి కానీ ఇతరత్ర డాక్టర్లను, బోధనా సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున కర్నూలు తీసుకొస్తే ఇవాళ 6 నుంచి 7% మాత్రమే టీచింగ్ స్టాఫ్లో కొడుతుంది. కింది స్థాయిలో ఇంకా కొరతలు ఉన్నాయి. దానికి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా కొరతలు ఉన్నాయి. అయితే ఇటీవల గతంలో రిక్రూట్కి 0 వేకెన్సీ పాలసీ అని చెప్పి ఆర్భాట ప్రకటనలు చేశారు, కానీ ఎక్కడ చూసినా ఇవే కొరతలు కనిపిస్తున్నాయి. నేను 3-4 రోజుల క్రితం ఒంగోలులో ఉన్నా. ఒంగోలు పరిస్థితి దారుణంగా ఉంది. 31 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే
కేవలం 14 మంది ఉన్నారు, 17 ప్రొఫెసర్లు తక్కువ ఉన్నారు. 128 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే 44 ఖాళీలు ఉన్నాయి. 86 సీనియర్ రెసిడెంట్స్ ట్యూటర్స్ ఉండాల్సి ఉంటే దాంట్లో 73 మంది మాత్రమే ఉన్నారు, 13 మాత్రమే ఉన్నారు, 73 ఖాళీలు ఉన్నాయి. ఈ రకంగా పరిస్థితి. అయితే ఒక్కొక్క ఆసుపత్రిని బాగా విశిష్టమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిని పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే సమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కర్నూలులో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా, అధునాతనమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించడం జరిగింది. దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే గతంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంజూరు అయితే 120 కోట్లతో మంజూరు అయితే కేంద్రం నుంచి 60%, రాష్ట్రం నుంచి 40% నిధులతో కేంద్రం నిధులు విడుదల చేస్తే దాని తర్వాత పనులు మొదలుపెట్టక 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ అత్యంత ఖరీదైన క్యాన్సర్ చికిత్సని పేదలకు అందించడానికి అవకాశం ఉన్న ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి గత పాలకులకు మనసు ఒప్పలేదు. ఇదే రాయలసీమ నుంచి ఉన్న పాలకులు, ఈ రాయలసీమలో ఇంతమంది ఎత్తున పేదలు ఉన్నారు, క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతా పోతున్నాయి. 2022లోనే అప్పటికి కూడా వాడు మేల్కోలేదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం. 2022 ఒక్క సంవత్సరంలోనే 73,000 కొత్త క్యాన్సర్ కేసులు ఈ రాష్ట్రంలో వస్తే దాంట్లో 41,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలి. అధునాతనమైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ, ఎక్విప్మెంట్ ఫెసిలిటీ కానీ, సర్జికల్ ఫెసిలిటీ కానీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే 7 సంవత్సరాలు మొదట్లో తప్ప తర్వాత నిర్మించే ప్రయత్నం చేయకుండా కాలయాపన చేస్తారు. నిధులు చేతిలో ఉన్నప్పుడు, వ్యవస్థ చేతిలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు పూర్తి చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ దాన్ని మర్చారు. అయితే మేము వచ్చిన మొదట్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించడం, ప్రత్యేకంగా ఒక ఏడీఎంఈని ఇక్కడ కేటాయించడం, ఒక ఏడీఎంఈని ప్రత్యేకంగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని ఏడీఎంఈని ప్రత్యేకంగా పెట్టి 3 నెలల పాటు ఏమేమి కొరతలున్నాయి వాటిని గుర్తించాల్సిగా వెంటనే టెండర్లు పిలిచి నేను చెప్పిన ఈ అధునాతన ఎక్విప్మెంట్ ఏముందో దాదాపు 45 కోట్ల అధునాతన ఎక్విప్మెంట్ని టెండర్లు చేయడం, 3 నెలల్లోనే వాటిని సమర్పించే ప్రయత్నం చేశాం. మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేశాం. ఇవాళ కేవలం 1-2% మాత్రమే మిగిలి ఉన్నాయి. కొంతమంది బోధనా సిబ్బంది రావాల్సి ఉంది, స్పెషలిస్ట్ రావాల్సి ఉంది. దాని దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాబోయే 1-2 నెలలు మార్చి 30 నాటికి మేము టార్గెట్ పెట్టాం. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసుకొని కావాల్సిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి, సూపర్ స్పెషలిస్టులు కూడా అందుబాటులోకి రావాలని చెప్పాం. అయితే నేను ఈ సందర్భంగా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ, మా ఏడీఎంఎన్ కానీ, ఇతరత్ర సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మార్చి 31కి టార్గెట్ పెడితే వాళ్ళు మార్చి 4వ తేదీకే పూర్తి చేసి ట్రయల్ బేసిస్ మీద అనేక రకాలైన సర్జికల్ ఆంకాలజీలో కానీ, మెడికల్ ఆంకాలజీలో కానీ, ఇప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చింది కాబట్టి రేడియేషన్ ఆంకాలజీలో కూడా వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అంటే ఇటువంటి సేవాభావం కలిగిన డాక్టర్లు ఉన్నప్పుడు, అంకితభావం డాక్టర్లు ఉన్నప్పుడు వారిని మోటివేట్ చేసి కావాల్సిన వసతులు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సింది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహించడం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య రంగంలో రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందుతుంది. అదేవిధంగా వైద్య రంగానికి కూడా ప్రత్యేకమైన సహకారం అందుతుంది. ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి. ప్రధానమంత్రి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా పెద్ద ఎత్తున నిధులు లభిస్తున్నాయి. కింద స్థాయి నుంచి ప్రాథమిక వైద్యం దగ్గర నుంచి ఈ టెర్షరీ వైద్యం దాకా, ప్రైమరీ హెల్త్ నుంచి టెర్షరీ వైద్యం దాకా కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కర్నూలులో కూడా, అందుకని మీడియా మిత్రులు కూడా నేను మీడియా మిత్రులు విన్నవించుకుంటుంది ఏంటంటే, మీరు ఒకసారి ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, ఈ పేషెంట్లు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా నెగిటివ్ స్టోరీస్ వస్తుంటాయి. ఎందుకంటే మీరు నెగిటివ్ స్టోరీస్ ఇవ్వడం కారణంగానే ఎక్కడ లోటుబాట్లు ఉన్నాయి, ఎక్కడ కొరతలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఏంటి అని మేము గుర్తిస్తున్నాం. నిజంగానే మీ మీడియా అంకుశంలాగా పనిచేయాల్సి ఉంది. అయితే ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక మెరుగైన వైద్య సేవల్ని, ప్రైవేట్ రంగంలో 20 లక్షల నుంచి 25 లక్షల ఖర్చు అయ్యే వైద్య రంగాల్ని ఉచితంగా అందిస్తా, కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటా వాళ్ళకు ప్యాలియేటివ్ కేర్ ఇస్తున్నప్పుడు వాటిని కూడా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే ఆరోగ్య దీంట్లో వెళ్ళాను, ఎన్టీఆర్ వైద్య సేవ వెళ్ళి ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయంటే మొత్తం మార్చి అంతా కలిపి 125 అడ్మిషన్స్ అయ్యాయి. ఏప్రిల్లో ఈ నెల దాకా 108 అడ్మిషన్లు అయ్యాయని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం కలపాలా. నెగిటివ్ స్టోరీస్ మాత్రమే పోవడం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతూ ఉంది. ఇటువంటి అంకితభావం కలిగిన డాక్టర్లు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 120 కోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టాం. ఎందుకు ప్రైవేట్ అంటే అదేదో గొప్ప, ప్రభుత్వం అంటే తక్కువ అన్న భావన ప్రజల్లోకి పోవడానికి మీడియా ప్రధాన కారణం. అటువంటిప్పుడు ఇటువంటి సక్సెస్ స్టోరీలు కూడా వాళ్ళ ఆత్మకూరు మన రాష్ట్రమే కాకుండా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వచ్చున్నారు.
వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు. ఏ రకంగా చూసాం, వచ్చిన తర్వాత ఏదన్నా ఉందా, అవినీతి ఉందా, ఏం లేదు అని. వీటిని కాస్త మీడియా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిందిగా మేము మీడియాని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇటువంటి సేవలు అందిస్తున్నప్పుడు వీటిని మీడియా మాధ్యమంగా ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం ఉంది. దానికోసమే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీ మీడియా బాధ్యత కూడా ఒక్కసారి గుర్తు చేయాలని నాకు అనిపించింది. దానికని గుర్తు చేసే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు, నమస్కారం. సార్, ఇవి జిల్లా మంత్రి గారు చొరవ తీసుకోవడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. జిల్లా మంత్రి గారు నన్ను మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఈ ఆసుపత్రి గురించి, ఆసుపత్రిలో డాక్టర్ల గురించి, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన గురించి జిల్లా మంత్రి గారు పదే మాట్లాడడం, వారి సమక్షంలో మేము సమీక్ష నిర్వహించడం కారణంగా ఇంత స్పీడప్ అయింది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి గారు చొరవ తీసుకుంటున్నారు కాబట్టి కేవలం తన చొరవ తీసుకోవడమే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కూడా తీసుకున్నాం. అయితే మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల ఆర్థిక వనరుల్లో ఎంత ఇబ్బంది ఉందో అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకని అక్కడి నుంచి ఇక్కడి నుంచి పూలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. గత 23-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 29% చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కేటాయింపులు పెంచారు. దాంట్లో బాగా తీసుకుంటున్నాం. అయితే ప్రయారిటీ, ఇంత పెద్ద ఆరోగ్య వ్యవస్థ, మీకు ఇవాళ 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, 155 సిహెచ్సిలు ఉన్నాయి, 55 ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, 1960 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. ఇంత పెద్ద ఆరోగ్య వ్యవస్థ, 5,30,00,000 మందికి ఆరోగ్య వ్యవస్థ చూసే సందర్భంలో ఇప్పటికీ ఉన్నాయి. మేము 10 నెలల్లో మేమేమో పెను మార్పులు తీసుకొస్తామని చెప్పాలా, కానీ ఊహించిన దానికన్నా ఎక్కువగా చేసే ప్రయత్నం చేశాం. రాబోయే రోజుల్లో ఈ కొరతలన్నీ, అందుకే నేను చెప్పాను, మీడియా మీరు మంచి సంతోషం, నేను స్వాగతిస్తున్నా. గుర్తు చేయండి, ఓపీడీ బ్లాక్ గురించి కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ విషయాల్లో కూడా తీస్తాం. అది ఫ్రీజర్ మీరు ఆశ్చర్యపోతారు. ఫ్రీజర్స్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఒక సంఘటన చెప్తా. నేను ఇటీవల రాజమండ్రి సమీక్ష చేస్తున్నా. కొంతమంది వచ్చి, సార్ ఇక్కడ ఫ్రీజర్లకు డబ్బు తీసుకుంటున్నారు సార్ అన్నారు. నేను వెంటనే సూపరింటెండెంట్ పిలిచి, ఫ్రీజర్ డబ్బు తీసుకుంటారు, తమాషగా ఉందా అని అడిగితే సార్ అది సార్ అంటే నేను కొత్తలో పోయిందా ఏంటి అన్నాడు. అంటే సార్ అది ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు సార్ అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళు ఫ్రీజర్ ఏంది, ఏమైనా కొలాబరేషన్ ఉందా అన్న. కాదు సార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు నడుపుతున్నారు సార్, వాళ్ళు 2,000 తీసుకుంటారు సార్ అని. అంటే అటువంటి నేనేదో రాజకీయ విమర్శలు చేయడానికి చేయట్లా, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని సరిదిద్దుతున్నాం. మీరు మా దృష్టికి తీసుకురండి, మీడియా బాధ్యత అది. మీరు ఏం సార్ సార్ వీల్ చైర్లు ఉండేవి కాదు, స్ట్రెచర్లు ఉండేవి కాదు, ఎఫ్ఎన్ఓలు లేరు, ఎంఎన్ఓలు లేరు. 17 టీచింగ్ హాస్పిటల్లోనే నేను సమీక్ష నిర్వహిస్తే 725 ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు కొరత ఉంది, 325 నర్సింగ్ స్టాఫ్ కొరత ఉంది. అందుకని ఇవాళ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేపడుతున్నాం. మీరు ఎక్కడ చూసినా కూడా ఇవాళ నర్సింగ్ స్టాఫ్లు కానీ, ఫార్మాసిస్టులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, అక్కడి నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కానీ, చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రాకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళ 30% ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని వాకిన్ ఇంటర్వ్యూలు కూడా పెడుతున్నాం. అదే పని కాకుండా మళ్ళీ సెకండరీ హెల్త్ నుంచి లాటరల్ ఎంట్రీ ఇచ్చి, ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొత్తగా క్రియేట్ చేయలేం కాబట్టి లాటరల్ ఎంట్రీ ఇచ్చి కూడా తీసుకొస్తున్నాం. ఇవాళ 600 మంది ఇవాళ స్పెషలిస్టులని వైద్య రంగంలో కొత్తగా తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ ఇన్ సర్వీస్ కోటా కారణంగా పీజీ పూర్తి చేసుకొచ్చిన 600 మంది కూడా అందుబాటులోకి వస్తున్నారు. కాబట్టి స్లోగా పరిస్థితులు మారవు. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఓవర్ నైట్ జరిగేది కాదు. అయినప్పటికీ వీటిని అధిగమించి సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాన్ఫరెన్స్లో పెట్టింటే బాగుంటుంది. అయ్యా మహానుభావ, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఆయుర్వేద ఫార్మసీ గురించి మంచి మాట అడిగారు. మీరు ఈ ప్రశ్న మీరు 5 ఏళ్ళలో అడిగిండాలి. నేషనల్ ఆయుష్ మిషన్ కింద 5 సంవత్సరాల్లో తెచ్చిన మొత్తం కేవలం 38 కోట్లు మాత్రమే. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుష్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క సంవత్సరంలో 88 కోట్లు తీసుకొచ్చింది. 50 పడకల ఆసుపత్రిని కాకినాడలో, 50 పడకల ఆసుపత్రిని విశాఖపట్నంలో, రాబోయే రోజుల్లో 50 పడకల ఆసుపత్రి ధర్మవరంలో కూడా తీసుకొస్తున్నాం. 2 ఆయుర్వేద కళాశాలలకు కూడా ప్రైవేట్ రంగంలో మంజూరు ఇచ్చాం. హోమియో కళాశాలకు కూడా మనం మంజూరు ఇచ్చాం. మీరు అంటే ఇవన్నీ ఇవన్నీ సరి చేయాలి కదా సార్.
నేను చెప్తున్నా కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కేంద్రం నుంచి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రారంభం చేశారు. పనులు నడిచాయా? ఈ బిల్డింగ్ కట్టడానికి మీరు రిషికొండలో 450 కోట్లు కట్టడానికి 2 సంవత్సరాలు గట్టి పారేశారు. ఈడ 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పూర్తి చేయాలి. మరి ఏం చెప్తాం సార్? మేమేమైనా మాట్లాడితే రాజకీయాలు మాట్లాడినారంటారు. ప్రైవేట్ మీరు చూడండి, కర్నూలులో చూడుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఎట్ట కట్టినారు. ఏ జిల్లాకైనా పోయింది, అంత పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి పారేసినారు. 9 నెలల్లో తాడేపల్లిలో బంగ్లాలు కట్టి పారేసినారు. ఇంక చెప్పాలన్నా ఎకరాల్లో కట్టినారు. ఈడేమో ప్రభుత్వం డబ్బులు ఇస్తే అది పూర్తి చేయలే. ఇప్పుడు వాటిని మేము సరి చేసుకుంటే ఆ పాపాలన్నీ మాకు శాపాలుగా మారితే సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సోదరా, సహకరించండి, అన్నీ మారుస్తాం, మీ సహకారంతో మారుస్తాం. శానిటేషన్లో టెండర్లు మార్చేసాం కూడా. శానిటేషన్ టెండర్లు కూడా పిలవడం అయిపోయింది, ఫైనాన్షియల్ బిడ్ దశలో ఉంది. కాబట్టి తొందరలోనే కొత్తగా టెండర్లు పిలిచి చేయడం జరిగింది. అదే అందుకనే గతంలో పిఎఫ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ మేము ఏం చేసినామంటే జీతం పెంచాము, 16,000కి పెంచాం శానిటేషన్ వర్కర్కి. 16,000 పెంచిన తర్వాత మళ్ళీ 2,500 పిఎఫ్ ఏదైతే ప్రభుత్వం కట్టాల్సిందో గతంలో ప్రభుత్వం కట్టేది కాదు. దాని కారణంగా పాపం శానిటేషన్ వర్కర్లంతా తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కట్టాల్సిన వాటాని, ప్రభుత్వం కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి. తద్వారా వాళ్ళకి 18,500 రూపాయల జీతం కూడా వస్తుంది. కాబట్టి జీతం ఎక్కడో 11-10,000కి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇవాళ పెంచాం. అదేవిధంగా శానిటేషన్ వర్కర్లకు, సూపర్వైజర్లు కూడా 21,000 పెంచడం జరిగింది. అదే వాళ్ళ సమస్యలు కూడా మేము చాలా సానుభూతితో అర్థం చేసుకున్నాం. అనేక రకాలుగా శానిటేషన్ రంగంలో వాళ్ళు చేస్తున్న విస్తృత సేవలు, వాటిని గుర్తించే వారి జీతాలు కూడా పెంచాం. చేస్తున్నాం సార్. జర్నలిస్ట్ హెల్త్ క్లీన్లకి మీ వాటా మీకు జర్నలిస్ట్ హెల్త్ క్లీన్లకి 5 ఏళ్ళు కట్టలే సార్. మేము వస్తానే 11,000 కుటుంబాలకి 33,000 మందికి ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టాం. ఫస్ట్ చేసింది మేము 2వ నెలలోనే కట్టాం. కాబట్టి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వాటి మీద అయితే ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ జర్నలిస్టుల ట్రీట్మెంట్ విషయంలో కొద్దిగా ఉంది. ఇటీవల వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అయితే మాకు గతంలో ఈ ఆరోగ్యశ్రీ కింద 3,500 కోట్లు అప్పు పెట్టిపోయారు. ఆ అప్పును తీర్చే ప్రయత్నం ఉన్నాం. అందుకని మాకు నెట్వర్క్ హాస్పిటల్కి ఇంకా కొద్దిగా ఇవి ఉన్నాయి. వాళ్ళని కూడా సానుభూతితో అర్థం చేసుకుంటున్నాం. ఆ పూర్తిగా బకాయిలు చెల్లించిన తర్వాత మీకు కూడా నాణ్యమైన వైద్య సేవలు మీకు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, అదేవిధంగా 1,43,00,000 మంది పేదలకి, బీపీఎల్లో ఉంటున్న వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా చాలా సౌహృదయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ హైబ్రిడ్ మోడ్లోకి దేనిపోతున్నామో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించే దాంట్లో బీపీఎల్ ఫ్యామిలీనే కాకుండా 22 లక్షల కుటుంబాలు ఏపీఎల్ ఫ్యామిలీని కూడా కలపడం వల్ల 1,65,00,000 కుటుంబాలకి ఉచితంగా 25 లక్షల దాకా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. అదేవిధంగా మిగతా ఈ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారి విషయాలను కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహిస్తున్నాం. పరిగణలో కాస్త ఆర్థిక పరిస్థితులు మెరుగైన తర్వాత అన్నిటికీ పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.